నేను పుట్టాక అమ్మ 5 నెలలు మాత్రమే నన్ను చూసుకుంటూ ఇంట్లో ఉందంట. ఇంక తర్వాత 6వ నెల రాంగలోనే అన్నప్రాసన చేస్తారు కదా! అన్నం అంతో ఇంతో కడుపులోకి పోనిచ్చేదాన్నంట. ఇక మా ఇంట్లో జేజీ ఉండేది. అచ్చమ్మ ఆమె పేరు. ఇంకా ఆ జేజీ దగ్గర నన్ను వదిలిపెట్టి ఇక పొలం పనులకైతే వెళ్ళేవాళ్ళు. పొలాల పనులనంటే మా సొంత పొలాలు ఉన్నాయి కండి. ఆ పొలాల్లో పత్తులేసేవారనమాట. ఇక కూలి మడిసె అనేది బయట నుంచి తీసుకురాకుండా నాన్న, అమ్మ ఇద్దరు మాత్రమే ఇంకా విత్తనం వేసిన దగ్గర నుంచి కూడా పత్తులు తీసి మళ్ళీ పత్తులు పీకిన దాకా మళ్ళీ పొలాలు రెడీ చేసుకున్న దాకా కూడా వీళ్ళిద్దరే చేసుకునేవాళ్ళంట. ఎలాంటి కూలి మనిషిని పెట్టుకోకుండా ఇక ఉదయం వెళ్ళే నుంచి సాయంత్రం వరకు కూడా పొలాల్లోనే చేసుకొని వచ్చేవాళ్ళంట. ఇక వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంట్లో పనులు మాకు అప్పుడు గేదెలు కూడా ఉన్నాయండి. అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇక వచ్చిన కాడ నుంచి మళ్ళీ ఆ గేదెలకు మేత తెచ్చుకోవటము, మళ్ళీ వాటిని చూసుకోవటము, పాలు తీసుకోవటము ఇవి ఇలా పనులైతే సరిపోతూ ఉండేది. ఇక నేను ఎక్కువగా ఏంటంటే ఎప్పుడు కూడా చెప్తారు త్రివేణి అప్పుడు అచ్చమ్మ దగ్గరే ఎక్కువ పెరిగింది. అచ్చమ్మ దగ్గర పడేసిపోతే అట్లా మట్టిలో పెరిగి ఇప్పుడు ఇంత అయింది అనని ఎప్పుడన్నా ఒకసారి మాట వరుసగా అంటూ ఉంటారు.